మీ ఇంటికొస్తే ఏం పెడతారు, మా ఇంటికొస్తే ఏం తెస్తారు? ప్రపంచ దేశాలతోటి వాణిజ్యం విషయంలో డొనాల్డ్ ట్రంప్ వైఖరిది. అమెరికాకు వస్తూత్పత్తులు చేయాలి అంటే ఎక్కువ సుంకాలు విధిస్తారాయన. కానీ అదే అమెరికన్ కంపెనీలు విదేశాల్లో పెట్టుబడులు పెడితే సుంకాలు వద్దే వద్దంటారు. కానీ ట్రంప్ ఆటలు సాగట్లేదు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఏది? ఇట్స్ అఫీషియల్, యాపిల్ భారత్ వదిలి వెళ్ళట్లేదు. మరింత ప్రొడక్షన్ పెంచుతామని ప్రకటించింది యాపిల్ కంపెనీ. యాపిల్ 17 మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించి ఇప్పటికే యాపిల్ సంస్థ భారతదేశంలో ప్రొడక్షన్ చేయాలి అని చెప్పి ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటితోని కూడా ఇప్పటికే కొన్ని ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. ఇదే క్రమంలో ఇప్పటికే యాపిల్ ప్రోడక్ట్స్ కి సంబంధించి అత్యధికంగా యూజ్ చేస్తున్న అమెరికా లాంటి పెద్ద దేశాలలో ఇప్పటికే దీనికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో ట్రంప్ దోహాకి వెళ్ళి ఒక కార్యక్రమంలో కూడా ఒక కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. యాపిల్ ప్రొడక్షన్ కి సంబంధించి అమెరికాలోనే చేయాలి, అమెరికా సరౌండింగ్స్ లోనే చేయాలి అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. భారతదేశంలో ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు అని చెప్పడం అనేది చాలా సంచలనమైన నిర్ణయం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే యాపిల్ ప్రోడక్ట్ కి సంబంధించి విదేశాల్లో చాలా డిమాండ్ ఉన్నప్పటికీ కూడా యాపిల్ కంపెనీ వ్యవస్థ మాత్రము కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్తో ఇండియాలో దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి 2026వ సంవత్సరం రోజుకి సంబంధించి పూర్తిగా ఆ సంవత్సరంలో ప్రొడక్షన్ అంతా కూడా ఇండియా నుంచి అమెరికాకు వచ్చే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ఇదే క్రమంలో యాపిల్ ప్రోడక్ట్స్కి సంబంధించి ఆల్రెడీ 17 ప్రో మ్యాక్స్కి సంబంధించి కేసెస్కి సంబంధించి కూడా చాలా ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది, ట్రయల్స్ కూడా చేస్తున్నారు. అయితే యాపిల్ CEO ఎవరైతే ఉన్నారో టిమ్ కి సంబంధించి ఇప్పటికే ఇలాంటి డైరెక్ట్ కాన్వర్జేషన్ అనేది ట్రంప్ చేయడం అనేది చాలా కీలకమైన పరిణామాలకు దారితీస్తుందనే చెప్పుకోవచ్చు. ఒకవైపు అత్యధికమైన రాష్ట్రమైన అమెరికా వాషింగ్టన్ డీసీలో ఖచ్చితంగా ఈ ప్రొడక్షన్కి సంబంధించి స్టార్ట్ చేయాలి అని చెప్పి ట్రంప్ చెప్తున్నప్పటికీ మరొక వైపు ఇండియాలో దీనికి సంబంధించి అన్ని రకాల డెసిషన్స్ కూడా యాపిల్ కంపెనీ చాలా పెద్ద పెద్ద కంపెనీస్తో టైఅప్ అవడం జరిగింది. ఇవన్నిటిని చూస్తూ ఆ భారత్ నుంచి ఏదైతే అమెరికాకి ఐఫోన్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అనేవి రావటము ఒకవైపు ట్రంప్కి నచ్చని విషయం అయినప్పటికీ కూడా ఈ డెసిషన్లో ఎలాంటి వెనకడుగు కూడా యాపిల్ కంపెనీ మేము వెయ్యట్లేదు, ఖచ్చితంగా ఈ ప్రొడక్షన్స్కి సంబంధించి ఏదైతే ట్రయల్స్ స్టార్ట్ చేశామో వాటన్నిటిని కూడా ముందుకు తీసుకువెళ్ళడానికి అన్ని రకాలుగా కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నాం కాబట్టి వాటి నిర్ణయం పైనే మేమంతా కూడా డెసిషన్ తీసుకుంటాము అని చెప్తున్నారు. అయితే ట్రంప్ మాటలని గనక మనం చూస్తే ఎందుకు ఇలా వ్యాఖ్యలు చేశాడు అంటే ఖచ్చితంగా అమెరికాలో పూర్తిగా 100% కూడా యాపిల్ ప్రోడక్ట్స్ అనేవి అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. సో దానికి సంబంధించి తన సరౌండింగ్స్లోనే ఉండాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడము. ఇంకొక వైపు ట్రంప్ ఏదైతే ఇతర దేశాలకు సంబంధించి తారిఫ్లు వేయడం కానీ, ఒకవైపు చైనా ప్రోడక్ట్స్కి సంబంధించి కూడా జరుగుతున్న ఈ ఓవరాల్ సిచ్యువేషన్లో ట్రంప్ మాత్రము ఇప్పుడు అతిపెద్ద బిజినెస్ అయిన ఐఫోన్ ప్రోడక్ట్స్కి సంబంధించి భారత్లో దీనికి సంబంధించి ఎలాంటి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ప్రోడక్ట్స్కి సంబంధించి ప్రొడ్యూస్ చేయొద్దు అని చెప్పిన నిర్ణయం అనేది కొంచెం వెనకడుగు వేసే విధంగా ఉండాలి అని చెప్పి ఒక వాతావరణాన్ని సృష్టించినప్పటికీ కూడా దీనికి సంబంధించి యాపిల్ కంపెనీ మాత్రము ఎక్కడా కూడా తన డెసిషన్ని మార్చుకోవట్లేదు అని చెప్పి నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. స్వీటీ USA.